గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇల్లు కట్టాలని చాలా మంది మధ్యతరగతి వాళ్ళకి కానీ అందరికి కళ. మధ్యతరగతి వాళ్ళకి అయితే అది కళ అనమాట. ఆ కళ నెరవేర్చుకోవడానికి మనకి ఎప్పుడన్నా ఒక చిన్న అవకాశాలు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఒక ఉత్సాహంతో ఉంటాం మనము. అయితే అప్పుడు మనం చేసే పొరపాట్లు ఏందయ్యా అంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఎక్కడైనా స్థలం రిజిస్ట్రేషన్ స్థలం కొనుక్కోవాలి. అది మెయిన్ రోడ్ల పక్కన కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఒక అతను వాళ్ళ పెద్దల నుంచి వచ్చిన ఆస్తి రెండు రకాలుగా కలిసి వచ్చింది. వర్క్ చేసుకుని ఒకసారిగా 2-3 సంవత్సరాలకు అతనికి కాలం అనుకూలంగా ఉండి అన్నీ కలిసి వస్తే ముందు స్థలం కొనుక్కునేటప్పుడు అతను ఏం ఆలోచన చేశాడంటే మనం వచ్చే ఒరిజినల్ రిజిస్ట్రేషన్ స్థలం కొనాలంటే చాలా ఖర్చు అయింది. మన బంధువులు అందరు కాలనీలు ఉంటాయి కదా, ఆ కాలనీలో పట్టా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనతో తక్కువ రేట్లో వస్తుంది. రిజిస్ట్రేషన్ స్థలాలు కొంటే ఎక్కువ అవుతుంది అని చెప్పి లెక్కలో మనం ఇల్లు కట్టుకోవడానికే కదా, అమ్ముకోవడానికి కాదు కదా అని అదే సామాజిక వర్గం అంతా ఒకసారి ఉండే కాడ కొనుక్కున్నాడు. అది మెయిన్ రోడ్లో కొనుక్కున్నాడు. ఆ మెయిన్ రోడ్లో కొనుక్కోవటం వల్ల ఆశపడి కొనుక్కున్నాడు, తక్కువ రేటుకి వస్తుంది కదా అని. ఆ స్థలం కొనుక్కున్న తర్వాత మెయిన్ రోడ్డు పక్కన నేషనల్ హైవే పక్కన కొనుక్కున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు రోడ్డు ఎక్కడ దాకా ఉంటుందో అవన్నీ కనుక్కోవాలి. అయితే అతను ఇంకా ఆత్రం దొరికిందే అవకాశం అని చెప్పి స్పీడ్గా బోర్ వేసి బేస్మెంట్ వేసి తెలుసో తెలియకో ఒక 2 అడుగులు 3 అడుగులు చాలా రోడ్డు స్థలం ఉందలే అని కొంచెం ఒక 3 అడుగులు ముందుకు జరిగాడు. అతనికి కూడా తెలియదు జరిగిన సంగతి. ఆ కొలతలు అమ్మిన వాళ్ళు అక్కడ రాకుందని చెప్పినట్టుంది. లేకపోతే ఏం కాదులే అని చెప్పి కొంచెం ముందుకు జరిపి మెట్లు ముందు కట్టుకుంటే ఏమైంది అన్నట్టు కట్టుకోవడం, బేస్మెంట్ వేయటం అంతవరకు కట్టాడు స్పీడ్గా. ఆలోచన లేకుండా అవగాహన లేకుండా తొందరగా పరిగెత్తితే అసలుకే మోసం అయింది. ఇల్లు కట్టడం ఎంత ఇంపార్టెంటో అది ఒక కళ. ఆ కట్టే ఇల్లు ఏ తలకాయ నొప్పి లేకుండా కట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అనమాట. మన బంధువులు కానీ వాళ్ళ మధ్యలో ఇల్లు కడతా ఉంటే వాళ్ళందరూ మనం సహకరిస్తారు కూడా మన భ్రమ. అక్కడ కొంచెం అసూయలు అవి ఉంటాయి అనమాట. అక్కడి నుంచి అక్కడ ఎంతో కాలం నుంచి ఉండే వాళ్ళకి అక్కడ ఆ స్థలం కొనుక్కోవాలనుకున్నా కుదరకుండా ఇతను పోయి కొనుక్కొని ఆడ ఇల్లు కట్టే సమయంలో ఏం జరిగిందంటే బేస్మెంట్ అంతా వేసి ఆ స్థలం కొనుక్కొని దానికి బేస్మెంట్ ఖర్చు అంతా 13-14 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత వేరే వాళ్ళు ఫిర్యాదు చేశారు, ఇది రోడ్లోకి వచ్చింది స్థలం అని. అది ఫిర్యాదు చేయడానికి గల కారణం ఏంటంటే ఆ వేపించిన బోరు రోడ్లోకి పడి ఉంటుంది. అది ఆ నీళ్ళు వేరే వాళ్ళు పట్టుకొని పోతుంటే ఏదైనా ఆపటం జరిగింది నీళ్ళు, దానివల్ల అయ్యి ఉండొచ్చు బహుశా. ఫిర్యాదు చేసేసరికి మున్సిపాలిటీ వాళ్ళు తగు చర్యలు తీసుకోవడానికి, అధికారులు తగు చర్యలు తీసుకోవడానికి అక్కడికి వెళ్తారు. నేను నా స్థలంలోనే కట్టుకునేదంటే ఇది రోడ్లోకి జరిగింది బాబు, ఇంతవరకు తీసేయాల్సి వస్తుంది అని అన్నారు. పొరపాటు జరిగినా మనం ఏం చేయలేం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొట్టేయాల్సిందే ఇది అన్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎక్కడో జరిగిన సంఘటన, వేరే వాళ్ళు అనుకుంటున్నా నేను కూడా. ఇలా ఎంతో కష్టపడి మధ్యతరగతి వాళ్ళు ఆ రాక వచ్చిన అవకాశం డబ్బుల్ని ఆత్రంగా తొందరగా స్పీడ్గా ఇల్లు కట్టుకున్న తపంతో మనం ఇట్లా ఏదో డీకా పట్టాలు కొనుక్కోవడం, నేషనల్ మెయిన్ రోడ్ల పక్కన కొనుక్కుంటే అది దానికి అక్కడ కట్టడానికి మన శక్తి సరిపోదు. ఎందుకంటే మెయిన్ రోడ్డు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు రోడ్డు స్థలం ఎక్కడ దాకా ఉందో చూసుకోవాలి, అటు ఇటు వాళ్ళందరినీ కనుక్కోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి, చాలా వ్యవహారాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే మనం అంత పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా బోరేసే కానీ జాగ్రత్త తీసుకోవాలి. మనం ఇల్లు కట్టాలని తొందరలో వెనక ముందు ఆలోచన చేయకుండా స్పీడ్గా పరిగెత్తితే మొత్తం అయిన తర్వాత ఆ బేస్మెంట్ బోరేసి అంతా అయిపోయిన తర్వాత అది ఎవరో ఫిర్యాదు చేస్తే అక్కడికి అధికారులు రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, అతను ఒక్కసారిగా డల్ అయిపోయాడు. ఎందుకంటే అతను ఉత్సాహం ఆనందం మొత్తం డౌన్ అయిపోయింది. అంటే నేనేం చెప్తానంటే నెంబర్ 1 పాయింట్, మనం అందరం ఒకే బంధువుల దగ్గర లేకపోతే ఒకే సామాజిక వర్గం అందరం కలిసి ఒకేసారి కట్టుకోవాలనుకోవడం ఉండాలనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే మనం ఆ స్థాయికి దీటుకు తగ్గట్టుగా ఉండాలి మనం. లేకపోతే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకన్నా మించిపోతున్నా కానీ, లేకపోతే వాళ్ళు సంప్రదించకుండా మనం ఏదైనా చేస్తున్నా కానీ వాళ్ళకి ఒక రకమైన అసూయ అనేది మొదలవుతుంది అనమాట. దానివల్లే మనకి సపోర్ట్ చేయకపోక మనల్ని ఇబ్బంది పెడతారు. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్పే మాటే. ఇల్లు కట్టాలని తొందరలో మనం వెనక ముందు ఆలోచన చేయకుండా మనం ముందుండేది దారి స్థలమే కదా, చాలా ఎడలు పొందలే, కాస్త అటు ఇటు అయితే ఏమైంది అనుకోవడం కూడా మన భ్రమే. ఇప్పుడు చాలా కఠినంగా ఉండే వ్యవహారాలన్నీ కూడా. అందువల్ల మన స్థలాలు కొనుక్కునేటప్పుడైనా ఏదైనా సరే బాగా చూసుకొని, రికార్డులు అయిన కరెక్ట్గా చూసుకొని, ప్లాన్ అప్రూవల్ అయినవి రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకు లోన్ ఇచ్చేదానికి అనుకూలం ఉండాలి అది చూసుకొని, దాదాపు ఎంతో కష్టపడి ఎంతోమందిని అడిగి అందరినీ కనుక్కొని, ఒకరిని కాకుండా ఒకరిని కనుక్కోవాలి. అందరిని అడిగి మంచి చెడ్డ అన్నీ కనుక్కోవాలి. తొందరపడి రేట్ తక్కువ వస్తుందనో లేకపోతే మెయిన్ రోడ్డు పక్కనేనో అనేది మనం తొందరపడి కొనుక్కుంటే ఆ తర్వాత మనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఇరక్కపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సగంలో ఉంది పని, ఇంక పని పూర్తి చేయలేడు, ఆపలేడు. చూడండి ఎంత నష్టమో.
మనం ఇల్లు కట్టుకోవాలని ఆశ, ఆ వేగం, ఆ కోరిక అంతా నెరవేరకుండా మధ్యలోనే స్ట్రైక్ అయిపోయింది. అందువల్ల ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు, బాగా కట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఇంటికి 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టేటప్పుడు స్థలం కాడ మన స్థలం కాకపోతే ఈ పట్టా స్థలాలు అవి కొనుక్కుంటే ఒక 7 లక్షలు 8 లక్షలు తక్కువకి వచ్చింది అనుకుందాం ఒరిజినల్ రిజిస్ట్రేషన్ స్థలం మీద. నేను అనేది ఏంటంటే కొంచెం లోపలికి పోయి రిజిస్ట్రేషన్ స్థలం కొనుక్కుంటే మనకి ఇంటికే కదా, ఎంత బాగుంటుంది. మెయిన్ రోడ్ల పక్కన కొనుక్కుంటే వ్యాపార సంస్థల కోసం కొనుక్కుంటారు, అందరి దృష్టి దాని మీద ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి, సామాన్యులు తట్టుకోలేరు. అట్లాంటి తట్టుకోవాలంటే ఏదో పలుకుబడి కానీ లేకపోతే తెలివితేటలు కానీ అందరి పరిచయాలు అవన్నీ తెలిసేనే ఉండాలి. మనలాంటి సాధారణమైన వాళ్ళు అయితే మనం చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేము. ఎందుకంటే మనకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండరు. సపోర్ట్ చేసినా కానీ అది రికార్డు పరంగా కరెక్ట్గా లేకపోతే ఎవరు ఏం చేయలేరు. అందువల్ల నేను ఏమంటానంటే ఏదైనా సరే ఆశకు పోకూడదు. అంటే 10 రూపాయలు తక్కువ అని చెప్పి ఆలోచన లేకుండా ఇట్లాంటి కొనుక్కోకూడదు. అదే పక్కా రిజిస్ట్రేషన్ కొనుక్కుంటేనే ఒకసారి పేజీలు జరుగుతుంది. ఇంకెంత ఇబ్బంది అయితే చూడండి. అందువల్ల ఏదైనా కాస్త దూరమైనా నిదానంగా స్థలాలు కొనుక్కుంటే ఆలోచన చేసి కొనుక్కోవాలి. 10 మందిని అడగాలి, ఈ ప్రాంతం ఎట్టాడిది, ఇది బాగుందా, వంకుందా, డొంకుందా, చెరువు ఉందా, లేకపోతే ఇది ఏమైనా రికార్డులో ఏమైనా తేడా ఉందా, డాక్యుమెంట్లు ఏమైనా ఉందో మొత్తం దాని గురించి తెలుసుకొని అవగాహన కలిగి అందరిని కనుక్కొని నిదానంగా 10 రూపాయలు ఎక్కువైనా సరే మంచి స్థలం కొనుక్కోవాలి. లేకపోతే కొనే శక్తి స్తోమత మన దగ్గర అయితే ఆ డబ్బులు బ్యాంకులు పెట్టుకొని రెంట్కు ఉండాలి మన టైం అనుకూలంగా వచ్చేదాకా. ఇల్లు కొనేటప్పుడైనా సరే, స్థలాలు కొనేటప్పుడైనా జాగ్రత్తలుగా తీసుకోకపోతే మనం ఏదైతే ఆనందంగా భద్రత అనుకుంటామో ఆ తర్వాత తలకాయ నొప్పి వస్తుంది అనమాట. పొరుగు బాగలేకపోయినా సరే, ఆ ప్రాంతంలో ఏదైనా చిన్న చిన్న ఇలాంటి సమస్యలు వచ్చినా సరే, పేచీలు వచ్చినా సరే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇల్లు కొనుక్కునే వాళ్ళైనా స్థలం కొనుక్కునే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి తొందరపడి పొరపాట్లు చేయొద్దని ఇది నా మనవి. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగిపోతే మన లైఫ్ అయిపోద్ది. మనం అప్పుడు దాకా ఎంతో కష్టపడి అంత దూరం ప్రయాణం చేసి మనం ఎన్నో కళ్ళలు కానీ కొనుక్కొని కట్టుకోవాలనుకుంటాం. చిన్న పొరపాటు జరిగేకి ఏమైతే ఇంకా మనం స్టెక్ అయిపోతాయి డబ్బులు. ఇంకా అక్కడ ఇల్లు కట్టలేము, ఇంకొక మన డబ్బులు అక్కడ బ్లాక్ అయిపోతే మనశ్శాంతి కోల్పోతాం, ఇంకా ప్రశాంతత అనేది ఉండదు. ఇది నేను చెప్పదలిచింది. తక్కువకి వస్తుంది స్థలం అని చెప్పి మనం ఈ పట్టా స్థలాలు అవి కొనుక్కొని మెయిన్ రోడ్ల పక్కన కానీ కొనుక్కున్నట్టే ఒక్కోసారి ఇబ్బందులు జరుగుతాయి. పట్టా స్థలం తీసుకోవడం తప్పేం కాదు. మనకి గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా, రికార్డు పరంగా ఇబ్బంది లేకుండా అన్నీ చూపించుకొని అందరినీ కనుక్కొని తీసుకొని ఇబ్బంది లేకుండా మనకున్న స్థలంలోనే ఎంత వదలాలో అంత వదులుకొని ప్లాన్ అప్రూవల్ చేసుకొని రికార్డు పరంగా ఉంటే సమస్య ఉండదు. ఏదైనా దూరమైన బాటను పోవాలి, కొంచెం కష్టమైనా సరే మంచి వాళ్ళతో స్నేహం చేయాలనేది పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. అది రాంగ్ రూట్ అనేది ఎప్పటికైనా ప్రమాదమే. రైట్ రూట్ అనేది కొంచెం కష్టమైన మన గమ్యాన్ని చేర్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ కూడా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.